అత్తయ్య, మరి మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వండి పెట్టడానికి పెద్ద గిన్నెలేమీ లేవత్తయ్యా. అలాంటప్పుడు చుట్టాలను రానివ్వకుండా ఉంటే సరిపోతుంది కదవే. అబ్బా, అది కాదత్తయ్యా, స్టీల్ సామాన్ షాపుకు వెళ్లి ఒక 15 మందికైనా వండటానికి సరిపోయే గిన్నెలు కొనుక్కొద్దాం పదండి అత్తయ్యా. ఏంటి, చుట్టాలకు వండి పెట్టడానికి గిన్నెలు కొనాలా? ఎందుకే, ఇంట్లో టీ గ్లాసులు చాలా ఉన్నాయి, టీ ఇచ్చి పంపితే సరిపోతుంది. సరేలే అత్తయ్య గారు, చెప్పారుగా, మీ చుట్టాలు వచ్చినప్పుడు అలాగే టీ గ్లాసుల్లో కొన్ని టీ పోసి పంపించేస్తానులేండి. వామ్మో, నేను లేనప్పుడు ఎవరైనా మా చుట్టాలు వస్తే ఇది అలాగే చేసి నా పరువు తీస్తుంది. ఎందుకు వచ్చిన గోల, దీంతో పాటు వెళ్ళి ఒక గిన్నె కొని పెడితే దరిద్రం వదులుతుంది నాకు. అబ్బా, నేను ఊరికే తమాషాకు అన్నాలేవే, పదవే, నీకు కావలసిన గిన్నె కొని పెడతాను. నాకు తెలుసు అత్తయ్య, మా అత్తయ్య బంగారం. సరే పదండి, షాప్ కు వెళ్దాం. ఏం కావాలమ్మా? బాబు, ఒక 10 మందికి వండడానికి సరిపోయే గిన్నెమైనా ఉంటే చూపించు. సరే అమ్మా, ఇదిగో చూడండి. బాగుంది కదా అత్తయ్య, తీసుకుందామా ఇది? బాగుందే. ఎంత బాబు ఈ గిన్నె? ఈ గిన్నె 900 అమ్మా, 800కి ఇస్తాను. ఏంటేంటి, ఈ గిన్నె 900 రూపాయలా? 200కి గాని ఎక్కువ ఇవ్వను. ఏంటమ్మా, 200 రూపాయలా? ఏ ఊరమ్మా మీది? లేదమ్మా, 200 అంటే నాకు గిట్టదు. ఫైనల్ గా 700కి ఇస్తాను. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. లేదు లేదు, పల్లెటూరి వాళ్ళమని మోసం చేస్తున్నావా? 200కి 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను. ఇస్తే ఇవ్వు, లేదంటే లేదు. అమ్మో, ఇప్పుడు అత్తయ్య గిన్నెలు కొననిచ్చేటట్టు లేదు. నాకు తెలుసుగా, ఈ పిసినారి అత్త చేత గిన్నె ఎలా కొనిపించాలో. అత్తయ్య, మనకి గిన్నె సరిపోదు కదా అత్తయ్య, ఇంకొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే ఇంకా ఎంతమంది వచ్చినా వండి పెట్టడానికి సరిపోతుంది. బాబు, కొంచెం పెద్ద గిన్నె చూపించు. సరే అమ్మా, చూడండి ఈ గిన్నె. ఎంత బాబు ఇది? 2000 అమ్మా, 1800కి తక్కువ రాదు. ఏంటి, 1800? దీనికన్నా పెద్దది లేదా బాబు? ఉన్నాయమ్మా, అవి 4000. వామ్మో, ఎలాగైనా దీని చేత చిన్న గిన్నె కొనిపించాలి, లేదంటే నన్ను కూర్చోబెట్టి వండేంత గిన్నెలు కొంటుంది. మీరు చెప్పండి అత్తయ్య, ఈ గిన్నె బాగుందా, ఇంకొంచెం పెద్దది తీసుకుందామా? అది నిజం చెప్పాలంటే ముందుగా చూపించిన గిన్నె బాగుందే, 900 రూపాయల గిన్నె, అదే తీసుకుందాం పట్టు. అంతేనా అత్తయ్య? అంతే, అదే తీసుకుందాం, అదే ఫైనల్.